అభ్యర్థి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ కృష్ణా టాకీస్ ఏరియాలో ఈ ముస్లిం బజార్లో ప్లస్ ఈ షావుకార్ల బజార్లో డోర్ టు డోర్ తిరగటం జరిగింది. మాకు అన్న రవీందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 39వ వార్డు ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. ఇక్కడి క్యాండిడేట్ని గెలిపించుకొని వచ్చే బాధ్యత రవీందర్ రెడ్డి గారి పైన భుజాల పైన పెట్టడం జరిగింది. వారు అలాగే పెద్దలు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, ప్రదీప్ రెడ్డి గారు కూడా రవీందర్ రెడ్డి గారితో పాటు మాకు ఇన్ఛార్జిగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా అయితే ఏర్పాటు చేసిందో అదే రకంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి పలు అభివృద్ధి అంశాల పైన మేము వివరించుకుంటూ మా ఇన్ఛార్జ్ గారుగా రవీందర్ రెడ్డి గారు అయితేంది, వీరందరూ క్యాండిడేట్ భాగ్య గారు అయితేంది, క్యాండిడేట్ భర్త మా గడ్డ వెంకన్న గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయితేంది, వీరందరూ కలిసి మాకు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఇంటింటి ప్రచారంలో భాగంగా తిరుక్కుంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధిని మేము తెలియపరుచుకుంటూ మీకు ఉదాహరణ చెప్తున్నా. నిన్నగాక మొన్న మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి పేద రైతు ఒక ధనికుడే సన్న బియ్యం తినాల్సిన అదృష్టం లేదు, ప్రతి బీదవాడు కూడా సన్న బియ్యం తినాలనే ఒక ఆలోచనతోని ఈ రేషన్ షాప్ల ద్వారా ప్రతి బీదవానికి సన్న బియ్యం అందేలా చేసిన రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా వారికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బీద ప్రజలు, బీద పౌర సరఫరాల శాఖ మంత్రులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాం. వారు అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసుకుంటూ ఇక్కడ వారికి కుమారుడు లేకపోయినా దామోదర్ రెడ్డి గారి కుమారుడే తన కుమారునిగా భావించి దత్తపుత్రునిలాగా సర్వోత్తమ్ రెడ్డి గారికి పూర్తి ఆశీర్వాదం ఇచ్చి, సర్వోత్తమ్ రెడ్డి గారిని కాదు పటేల్ రమేష్ రెడ్డి గారిని కూడా సర్వోత్తమ్ రెడ్డి గారితో వాళ్ళిద్దరిని కలిపి కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై తీసుకొచ్చి ఈరోజు మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏదైతే టికెట్ల పంపిణీ ఉందో రమేష్ రెడ్డి గారి గ్రూపుగా వేరు కాకుండా, సర్వోత్తమ్ రెడ్డి గారి గ్రూపు వేరు కాకుండా అందరినీ కలుపుకొని అభివృద్ధి ధ్యేయంగా ఇప్పటి వరకు చేసిన అభివృద్ధినే ప్రజలకు తీసుకెళ్తూ మాకు వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పార్టీ కార్యకర్తలు అందరి తరపు నుంచి ఇంకొక చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే మా 39వ వార్డులో ఒక 400కు పైగా 400 చిల్లర మా దగ్గర షావుకార్ల ఆర్యవైశ్య కమ్యూనిటీకి చెందిన ఓట్లు ఉంటాయి. మాకు పెద్ద సంతోషం. మా భాగ్యలక్ష్మి గారు వన్ సైడ్ షావుకార్ ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించబోతున్నారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సర్వోత్తమ్ రెడ్డి గారు, రమేష్ రెడ్డి గారు కలిసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని సూర్యాపేటలో వర్చెట్టి లక్షాది అనే ఒక కాంట్రాక్టర్ గారు మా కాంగ్రెస్ పార్టీ అభిమాని అయిన వారి భార్యని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా, ఆర్యవైశ్య బిడ్డని కాంగ్రెస్ క్యాండిడేట్గా డిక్లేర్ చేయటం, మా వంటి షావుకార్ల పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తానికి మాకు చాలా ఈజీ అయిపోతున్నది. వారికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి షావుకారి అభ్యర్థిని పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో మొచ్చెట్టి సుధారాణి గారిని టీఆర్ఎస్ పార్టీ ఏదైతే టికెట్ ఇస్తాం చైర్మన్గా మేము చైర్మన్గా అకామిడేట్ చేస్తామని చెప్పి షావుకారులను పచ్చి మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి మొత్తం 48 వార్డుల్లో తగిన బుద్ధి చెప్పే పరిస్థితి ఆసన్నమైంది. ప్రజలు కూడా గమనిస్తున్నారు, షావుకారి సోదరి మనులు కూడా కమనిస్తున్నారు. మా గెలుపు షావుకారుల ఆశీర్వాదంతో, బీసీ అణగారిన కులాల అందరి బిడ్డల ఆశీర్వాదంతో మాకు గెలుపు రాబోతుంది. మాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు, ఇక్కడికి మా వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు పేరు పేరున జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. నమస్కారం. 39 వార్డు ప్రజలకు అందరికీ నమస్కారం. 39 వార్డు ప్రజలందరికీ నాకు ఇచ్చిన చిన్న అవకాశానికి నన్ను అత్యంత ఓట్లతో మెజార్టీతో గెలిపించారని నేను ప్రజాసేవ విధానంగా వచ్చిన ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. 39వ వార్డు ఓటర్ మహాశయులకు తెలియజేయనది, మేము గత 30 సంవత్సరాల నుంచి వార్డుని అంటిపెట్టుకొని వార్డులో పేద ప్రజల అభ్యున్నతి కోసం మేము గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా, మేము అధికారంలో ఉన్నా లేకపోయినా వారికి మంచికి చెడుకు, వారి కష్టానికి నష్టానికి ఎప్పుడు ఎండనక పాననక పగలనక వారి ఎంటే ఉండి వారి సమస్యలను తీరుస్తూ గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లు లేకున్నా, కాంగ్రెస్ కౌన్సిలర్లు లేకున్నా
మేము వార్డులను పేద ప్రజలను ఎప్పటికప్పుడు ఆదుకుంటూ వాళ్ళ ఇబ్బందులను తీరుస్తూ వార్డులో నెలకొన్న వివిధ సమస్యలను చేస్తూ వాటి తీరుస్తూ ముందుకు పోవడం జరిగేది. మా యొక్క 39వ వార్డు మహిళలు మా వార్డు మహిళ బీసీ అభ్యర్థి కావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మహిళలంతా నీరాజనం బట్టి మా మహిళలందరూ మా గడ్డం భాగ్యలక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కంకణబద్ధులై ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ప్రతి ఒక్క పేదవాడు ధనవంతులు తినే బియ్యాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మహిళలకు ఉచితంగా ఈ బస్సును కూడా మహిళలు ఎక్కడికంటే అక్కడ పోతున్నారు. అలాగే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఎన్నో కట్టియడం జరుగుతుంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడ మీటింగ్లో అనౌన్స్మెంట్ చేశారు. 6 నెలల తర్వాత ఇందిరమ్మ ఇల్లులు 2వ విడత ఖచ్చితంగా ప్రారంభిస్తామని తెలియపరిచారు. వారికి ఈ సందర్భాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా ఎన్నో అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది. అందుకనే ప్రజలందరూ కాంగ్రెస్